అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వరుసగా 7వ రోజు కూడా అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు కొనసాగించింది. ఇరాన్లోని సైనిక స్థావరాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా బలగాలు వైమానిక దాడులు నిర్వహించాయి. బందర్ అబ్బాస్, సిరిక్, బుషహర్, కిష్ ద్వీపంతో పాటు హార్ముజ్ ప్రావిన్స్లో రోడ్డు, రైల్వే నెట్వర్క్ పై అమెరికా దాడులు చేసింది. هاري استا شرقي زور زور قرصه لا بارو خانقي تاع صبروا شنو كاك برجورو هاري استا كرميكي زور زور لا بارو خانقي تاع طوجه هاري استا كرميكي زور زور لا అవసరమైతే ఇరాన్ కీలక మౌలిక సదుపాయాలపై దాడులను విస్తరిస్తామని, భూ సైన్యాన్ని కూడా రంగంలోకి దించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్కు అదనంగా గగనతలంలో ఇంధనం నింపే యుద్ధ విమానాలను పంపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైట్ హౌస్లో జరిగిన కీలక సమావేశంలో పలు సైనిక వ్యూహాలపై చర్చ జరిగినప్పటికీ పూర్తి స్థాయి దాడులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇరాన్ కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ ప్రతీకార చర్యలకు దిగుతోంది. బహ్రెయిన్లోని అమెరికా డ్రోన్లు ఉన్న స్థావరంపై దాడి చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. బహ్రెయిన్లోని ఏఐ కేంద్రాన్ని కూడా క్షిపణులు, డ్రోన్లతో ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇరాక్లోని అమెరికా స్థావరాలు, కుర్దిష్ బలగాలపై కూడా భారీ దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. మరికొన్ని రోజులు దాడులు కొనసాగిస్తే పూర్తి స్థాయి ఎదురు దాడులకు దిగుతామని హెచ్చరించింది. అమెరికా సైనిక చర్యలకు తమ భూభాగాన్ని ఉపయోగించేందుకు అనుమతిస్తున్న దేశాల్లో ఉన్న యుఎస్ కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఇరాన్ సాయుధ దళాలు ప్రకటించాయి. ప్రస్తుతం ఇరు దేశాలు తమ సైనిక శక్తిని ప్రదర్శిస్తూ ఉండటంతో మధ్యప్రాచ్యంలో మరోసారి భారీ యుద్ధం చెలరేగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.